అందరికీ నమస్కారం. గురుతత్వం ప్రేక్షకులకు విజ్ఞప్తి. జీ తెలుగు ఓంకారం వీడియోస్ మరియు గురుతత్వం ఛానల్ వీడియోస్తో ఫేక్ యూట్యూబ్ ఛానల్స్ మరియు ఐడీలు క్రియేట్ చేసి మిమ్మల్ని గురూజీ పేరు చెప్పి మోసం చేస్తున్నారు. గురూజీ ఎప్పుడూ ఫోన్ కాల్స్లో జాతకం చెప్పరు. గురూజీని నేరుగా కలవాలి అనుకుంటే బెంగళూరులో ఉన్న ఆయన కార్యాలయానికి వెళ్ళగలరు. మీకు ఆ వివరాలు జీ తెలుగు ఓంకారం కార్యక్రమంలో చూపించబడుతుంది. అదేవిధంగా గురుతత్వం వీడియోస్లో బెంగళూరు ఆఫీస్ ఫోన్ నెంబర్లు ఇవ్వడం జరుగుతుంది. ఇటువంటి మోసాలు జరిగినప్పుడు గురూజీకి కానీ గురుతత్వం ఛానల్కి కానీ జీ తెలుగు కార్యక్రమానికి కానీ ఎలాంటి సంబంధం లేదు అని గుర్తించగలరు. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. గురువే సర్వలోకానాం విషజే పవరోగిణాం నిదయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. ఆదిశేషాయ నమస్తుభ్యం అనంతఫలదాయకం. నమోऽस्तु పద్మనాభాయ నాఘానాం పతయే నమః. సర్వేభ్యో మహాజనభ్యో మాతృపితృదేవతభ్యో ఆచార్యదేవతభ్యో నమో నమః. హరి ఓం. మాఘమాస కృష్ణపక్ష సప్తమి తదుపరి అష్టమి ఈ రోజు గురువారం. ప్రస్తుతం విశాఖ నక్షత్రం తదుపరి అనురాధ నక్షత్రం ప్రారంభమవుతుంది. అయితే ఈ రోజు మనమందరూ కూడా ఇటువంటి విశేషమైన రోజు భక్తి భావనలతో శ్రద్ధతో ఈ రోజు మనము అమ్మవారి నామ మంత్రాన్ని జపించాలి. అమ్మవారు ఎందుకంటే సప్తమి తదుపరి అష్టమి. అష్టమి భైరవుడే, కానీ ఈ రోజు సప్తమి ప్రారంభమైంది. శక్తి దేవతలకి అత్యంత ప్రధానమైన శక్తి. అందుకే ఈరోజు గురువారం, పైగా ఇంకా కాసేపు ఇక ఆల్రెడీ అష్టమి గడియలు ప్రారంభం దగ్గరలో ఉన్నాము. అయినప్పటికీ విశాఖ నక్షత్రం ఇంకా కాసేపు ఉంటుంది కాబట్టి మనం ఇప్పుడు అత్యధికంగా శక్తి దుర్గానామానికి ఉంటుంది. అందువల్ల ఈ రోజు మనం అందరూ కూడా ఓం ధూం దుర్గాయై నమః అనే నామాన్ని జపిద్దాం. ఓం ధూం దుర్గాయై నమః. ఈ నామాన్ని ఈరోజు 108 సార్లు జపించండి. ఈ నామాన్ని జపించడం వలన మీకు దుర్గతి దూరం అవుతుంది, సద్గతి ప్రాప్తిస్తుంది. అజ్ఞానం నుంచి బయటకు వస్తారు, అంధకారంలో నుంచి బయటకు వస్తారు. ఏదైనా భీకరమైన బాధలో ఇబ్బందుల్లో ఉంటే దానింటి వెంటనే బయటకు వస్తారు. మనకు తెలిసి తెలియకుండా ఏదైనా ప్రకృతిలో ఉన్న చెడు శక్తి మనల్ని ఆకర్షించింటే దాని నుంచి విముక్తి లభిస్తుంది. అంతేకాదు ఆ దేవి అనుగ్రహం వల్ల మీ కళ్ళల్లో ముఖంలో తేజస్సు, మనస్సులో వెలుగు మరియు మీ ఆలోచనలో సన్మార్గాలు ఉత్పత్తి అవుతాయి. అద్భుతమైన నామం ధూం దుర్గాయై నమః. ఈరోజు మంత్రబలంలో అందరూ జపించండి, అమ్మవారి ఆశీస్సులు పొందండి. ఇక ఈరోజు మంచి మాట. ఈ లోకంలోనే అత్యంత విలువైన ఆభరణం ఏదైనా ఉంది అంటే అది వినయం. ఇక మనిషి జీవితానికి అత్యంత సౌందర్యవంతమైనది మరియు విలువైన ఆభరణం, అందమైన ఆభరణం మనిషి జీవితానికి అంటే నీతి. అంటే వినయం మరియు నీతి, ఈ రెండు మార్గాలు అత్యద్భుతమైన ఆభరణాలు మనిషికి. ఇవే ఆభరణాలు. మనం ఏదో వాళ్ళంతా బంగారు వేసుకొని, ఉంగరాలు వేసుకొని, ఇక అందరికీ చూపించుకోవడానికి వేసుకోవడం ఇది కాదు పూర్వంలో ఉండేది. మన సంప్రదాయంలో ఉండాల్సిన అత్యంత ప్రధానమైన ఆభరణం వినయం, నీకి అలంకరణగా ఉండాల్సిన ఆభరణం నీతి. ఇవి రెండు ఉంటే అదే గొప్ప రత్నంగా మన జీవితం మారుతుందంట. దయచేసి అందరికీ తెలియచేసేది ఒకటే, మన జీవితంలో బంగారు, నగ ఇవన్నీ ధరించడం సౌందర్యం కోసం అనుకోవచ్చు, లేదా మన దగ్గర ఉంది అని నలుగురికి చూపించుకోవడం కోసం కొందరు వేసుకుంటారు, కొందరు సౌందర్యం కోసం వేసుకుంటూ ఉంటారు. పూర్వంలో అసలు బంగారు ఎందుకు ధరించేవారు అంటే అలంకరణ వస్తువుగా, రెండోది
ఆపత్కాలంలో ఉపయోగపడుతుంది. ఎక్కడైనా ప్రయాణం చేసి ఉంటాం, ఏదో జరిగి ఉంటుంది, అక్కడ మన దగ్గర డబ్బు లేదు, ఒక చిన్న విలువైన వస్తువు మన దగ్గర ఉంటే దాన్ని అమ్మివేసైనా అక్కడ ఆ పరిస్థితుల్ని మనం మార్చుకోవచ్చు అనే సదుద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా ఏదైనా ఉత్తమమైన ఆభరణాలు ఉండాలి. కానీ ఈ కాలంలో ఆభరణాలు వేసుకొని బయటకు వెళ్ళడానికే భయం వేస్తుందిలేండి, ఎందుకంటే అటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. కానీ మీకు అందరికీ మంచి మాటగా నేను తెలియచేసేది ఒకటే, అధికం అమృతం విషం. ఏదైనా అధికమైతే విషం అవుతుంది, కానీ వినయము చాలా మంచిది. మీలో అతి వినయం కాదు, వినయం ఎలా ఉండాలి, ఎలా ప్రదర్శించాలి అనేది ఉండాలి. జీవితంలో నీతి అనేది మాత్రం జాగ్రత్తగా మీరు పాటించాలి. అప్పుడు మీరు ఎల్లప్పుడూ ఎక్కడ వెళ్ళినా, ఏ విధానంగా, ఎటువంటి పరిస్థితుల్లో అయినా మీకు అవి గౌరవంగానే ఉంటాయి అనేదాన్ని ఇది తెలియచేస్తుంది. ఈ మంచి మాటలో ఒకటి, ఇంట్లో ప్రతి ఒక్కరు ఎటువంటి నీతి సూత్రాన్ని ఆచరించాలంటే ముందుగా స్త్రీలకి మనము తీసుకుందాం. ఉదయం లెవ్వంగానే వాళ్ళు స్నానం చేయాలి, లేదా ఉదయం లెవ్వంగానే వాళ్ళు ఇంటి బయట అంటే ముఖాన్ని శుద్ధి చేసుకొని ఇంటి బయట వెళ్ళి బయట శుద్ధి చేసి నీళ్లు వేసి ముగ్గు వేసి ఇంట్లో వచ్చి అన్ని శుభ్రం చేసి స్నానం చేసి ముందుగా దేవుడి దీపం వెలిగించి తదుపరి వాళ్ళు ఏదైనా ఆహారం వండితే దాన్ని పిల్లలు తినడం వల్ల లేదా కుటుంబంలో దైవిక స్వభావము, ఇంట్లో ప్రశాంతత ఇవన్నీ అభివృద్ధి అవుతాయి. ఇది అత్యవసరంగా ఆచరించాల్సినది. మనం ఏం చేస్తున్నాము ఈ కాలంలో అంటే చాలా వరకు విరుద్ధమైన పనులు ఆచరిస్తూ ఉన్నాం. అంటే అన్ని ఇంటి పనులు అన్ని అయిపోయి పిల్లలంతా వెళ్ళి స్కూల్కి, భర్త అంతా వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు స్నానం చేయడం. ఎవరైనా ఇంటి భర్త బయటకు వెళ్ళిన తర్వాత స్నానం ఎప్పుడు చేపిస్తారు తెలుసా? వాళ్ళు స్వర్గస్థులు అయినప్పుడు చేపిస్తారు. మీకు తెలుసో తెలీదో గుర్తుపెట్టుకోండి. భర్త ఏదైనా ప్రయాణం పంపించి లేదా భర్త ఉద్యోగంకి వెళ్ళిన తర్వాత స్త్రీలు తలస్నానం చేస్తే భర్తకి ఆయుష్ తగ్గుతుంది. ఇది మన ధర్మం తెలియచేస్తుంది. దానివల్ల కొన్ని సంప్రదాయాలని గౌరవించండి దయచేసి. మీరు నేను చెప్పే మాటలు కొందరికి బాధ పెట్టచ్చు, కానీ ఇది నిజాలు. నిజం ఎవరు ఒప్పుకోరు కదా. ధూళి అన్ని చోట్ల ఉంటుంది, అవును కదా, ధూళి అన్ని చోట్ల ఉంటుంది. అన్ని వీధిలో ఎక్కడ వెళ్ళినా, ఏ కొట్టుకు వెళ్ళినా ధూళి ఉంటుంది. ఒక బట్టల షాప్ దగ్గర వెళ్ళండి, అక్కడ ఎవరైనా చెత్త ఊడిస్తే దాన్ని తీసుకెళ్లి బయట పడేస్తారు. బట్టల షాప్, కిరాణా షాప్ దగ్గరికి వెళ్ళి దాన్ని తీసుకెళ్లి డస్ట్బిన్ లో వేస్తారు. ఎక్కడ చెత్త ఊడిసినా ఎత్తుకోబోయి డస్ట్బిన్ లో వేస్తారు, అవును కదా. ఎక్కడ చూసినా ధూళి ఉంటుంది, దానికి విలువేం లేదు. అదే బంగారు ఆభరణాలు తయారు చేసే దగ్గర అదే లోపల చెత్త ఊడిసి బయట పారేస్తారేమో చూడండి. లేదు, వాళ్ళు దాన్ని భద్రంగా దాచుంచుంటారు. ఎందుకంటే ఆ ధూళిలో బంగారపు కణాలు ఉంటాయి. అది ధూళే, దానికి ఎందుకు అంత విలువ? అక్కడ దాంట్లో ఏమున్నాయి అంటే బంగారు కణాలు ఉన్నాయి కాబట్టి విలువ ఎక్కువ. అదే బట్టల షాపులోనో, కిరాణా షాపులోనో, లేదో ఇంకేదో ఎలక్ట్రానిక్ గూడ్స్ ఉన్న చోటో అక్కడ చెత్తను చేసి ఎవరు మూట కట్టి పెట్టుకోరు. ఎందుకంటే అక్కడ ధూళే, ఇక్కడ ధూళే. కానీ దీనికి దానికి అంత డిఫరెన్స్ ఉంటుంది. అదే విధానంగా మన జీవితంలో ఎటువంటి నీతి సూత్రాలు అనేవి మనము అలవాటు చేసుకుంటామో మనకి అంత విలువలు పెరుగుతాయి. మీ నీతి సూత్రాలు మీ పిల్లలు పాటించి మీ పిల్లలు విలువలు పెంచుతారు మీకు. తర్వాత మీరు ఇలా ఉండడం వలన ప్రపంచం మిమ్మల్ని గౌరవిస్తుంది. అంటే ధూళిలో ఉన్న బంగారు కణాలు ఎంత విలువో అలాగే మీ జీవితంలో మీరు ఆచరించే నీతి సూత్రాలు, నీతి వినయం కూడా అంత విలువ. దాన్ని అందరూ గౌరవిస్తారు. అందుకే ప్రతి ఒక్కరు ముందుగా మనలో మార్పు, మన జీవితంలో మార్పు వస్తే పిల్లల జీవితం ఖచ్చితంగా మనం మార్చొచ్చు. దీనికి తగినట్టుగా ఒక చిన్న కథ తెలియచేస్తా వినండి. పూర్వంలో అయోధ్య నగరంలో ఒక రాజు ఉంటాడు. ఆ మహారాజు ధర్మ పరిపాలనలో శ్రేష్టవంతుడు. అంటే శ్రీరాములు తదుపరి చాలా విశేషమైన వ్యక్తి. అయితే అతను ఎప్పుడు కూడా మా రాజ్యంలో ఎవరు మోసగాళ్ళు ఉండకూడదు, అసత్యం చెప్పకూడదు అని చాలా పోరాడుతూ అందరికి ప్రతిరోజు రాజనీతిగా పాటించాలి ఇది అని వాళ్ళకి ఉపదేశం చేస్తుంటారు. అదే విధానంగా అందరూ బాగుంటారు. అనుకోకుండా ఏదో ఒక రోజు ఒక సందర్భంలో వేరే రాజ్యం నుంచి ఆ రాజ్యానికి చూద్దామని వస్తే వాళ్ళకు ఒక వ్యక్తి మోసం చేసేస్తాడు.
మోసం చేస్తే దీన్ని మేము ఇలా అనుకొని వచ్చాము, ఇక్కడ చూస్తే మోసం చేశాడు, అందరూ ఇలాగే ఉంటారేమో, దీన్ని రాజు దగ్గర ముందు పెట్టాలి అని చెప్పి, మహారాజా మేము వేరే రాజ్యం నుంచి వచ్చాము, మీ రాజ్యంలో మోసపోయాము అంటాడు. అవునా, అరే అది ఎలా సాధ్యం, పిలిపించండి అతన్ని, నేను అడుగుతాను అంటే అతన్ని రాజాజ్ఞతో అతను వస్తాడు. వచ్చి వీళ్ళకి మీరు మోసం చేశారంట, నిజమేనా అంటే అప్పుడు లేదు స్వామి, నేను ఎటువంటి మోసం చేయలేదు, వాళ్ళు అబద్ధం చెప్తున్నారు, నేనే సత్యం చెప్తున్నాను అంటాడు. అప్పుడు రాజు కాస్త ఆలోచిస్తాడు, అరే వీళ్ళిద్దరిలో సత్యం ఎవరిది, సత్యాన్ని అతను ఒప్పుకోవాలి కదా, ఎవరైనా అబద్ధం అంటే అబద్ధం, నిజమైతే నిజమని ఒప్పుకోవాలి కదా, వీళ్ళిద్దరూ సత్యమే మాట్లాడుతూ ఉంటే నేను ఎలా ఒప్పుకోవాలి, సరి ఎవరైతే మోసపోయాను అంటారో అతను పరరాజ్యం వాడికి వచ్చి అలా చెప్పే అవసరం లేదు, ఇతన్నే పరీక్షిద్దాము అని, చూడప్ప నువ్వు చెప్పింది సత్యమైతే నేను నీకు ఒక పరీక్ష పెడతా, నువ్వు దాంట్లో గెలువు, అప్పుడు నువ్వు సత్యమో నేను ఒప్పుకుంటా అంటే, అలాగే మహారాజా అని ఖుషితో నేను తప్పించుకునేసాయి కానీ ఒప్పుకుంటాడు. ఈరోజు సాయంత్రం ఊరు బయట పవిత్రమైన క్షేత్రం ఉంది, అక్కడ నువ్వు ఎవరి కంటికి కనబడకుండా దీపం వెలిగించాలి అంటాడు. అలాగే స్వామి, ఇంతేనా, అరే అనుకొని ఆ ఒక రహస్యమైన మరియు ఆ ఒక పవిత్రమైన స్థలానికి వెళ్ళి రాత్రి పూట దీపం వెలిగిస్తాడు. దీపం వెలిగిస్తే వెలిగించిన వెంటనే అతనికి అది దీపం కనబడుతూ ఉంటుంది. తర్వాత నేను చెప్పిన దీపం వెలిగించేస్తే నా పని ఇక అయిపోయింది కదా, నేను చేసింది అని వెనక్కి తిరిగి చూడంగానే ఆ దీపం వెలుగు తన శరీరంపై పడి తన నీడ అంత దూరం ఉంది. దాన్ని చూస్తాడు. చూసిన వెంటనే తను అనుకుంటాడు, చీకట్లో దీపం పెడితే ఇడీ ఊరికే కనబడుతుంది, దీపాన్ని నేను ఎలా దాచగలను, నాకు ఈ మహారాజు మంచి పరీక్షనే పెట్టాడు, ఇక నేను మహారాజు దగ్గర సత్యం పలకాల్సి ఉండేదే, శరణాగతి అవ్వాలి అని చెప్పి ఉదయాన్నే వెళ్ళి, మహారాజా నన్ను క్షమించండి, నేను మోసం చేసింది నిజమే అని ఆ సత్యాన్ని తెలియచేస్తాడు. అప్పుడు ఆ మహారాజు అతనికి తెలియచేస్తాడు, నాకు ఈ సత్యమే కావాల్సి ఉంది, నువ్వు సత్యాన్ని పలికావు, సత్యాన్ని ఒప్పుకున్నావు కాబట్టి నీకు శిక్ష లేదు, కానీ నీకు ఇక్కడే పని ఇస్తాను, పని చేసుకొని ఉండు, జీవితంలో ఎప్పుడూ ఒకరికి మోసం చేయొద్దు, ఎవ్వరికి ద్రోహం చేయొద్దు, ఎవరిని నీ స్వార్థానికి ఉపయోగం చేసుకోవద్దు, ఒకరికి ఆశ పెట్టించి మనం ఎదిగేది వద్దు, మనకి ఇష్టం లేదో వెళ్ళిపోదాం, మనకి ఇష్టం లేదో త్యజించేద్దాం, ఒకరికి ఆశ చూపించి ఒకరికి అబద్ధాలు చెప్పి ఒకరికి మోసం చేయడం మంచిది కాదు అని ఆ మహారాజు తెలియచేస్తాడు. తర్వాత ఆ సత్యాన్ని స్వీకరించి అతను కూడా మార్పు వచ్చేస్తుంది. అయితే మీకు అందరికీ తెలియచేసేది ఒకటే, మన జీవితంలో సత్యాన్ని ఎవ్వరు దాచిపెట్టలేరు, ఏదో విధానంగా ఆ సత్యం బయటికి వెలుగు, అది అందరికీ కనబడుతుంది, మనం అనుకుంటాం ఎవరు చూడలేదు అని, సత్యాన్ని వెలుగుని ఎవ్వరు దాచిపెట్టలేరు, ఏదో ఒక రోజు బయటపడుతుంది. దాని నుంచి సత్యము ఏదైనా దాన్ని అబద్ధం చేయాలని అనుకోకండి ఎవరు, సత్యం సత్యమే. ఎవరైతే సత్యాన్ని అసత్యం చేయాలా అని వెళ్ళిన వారు హిస్టరీలో ఎవరు లేకుండా అయిపోయారు. మీరు అంతే, ఏదైనా తప్పు జరిగినప్పుడు క్షమాపణ కోరండి, క్షమించండి. సత్యం ఎవరు చూస్తా లేదు అని మనం ఏం చేసినా భగవంతుడు చూస్తూ ఉంటాడు, మీ మనస్సాక్షి చూస్తూ ఉంటుంది. అందువలన ఒకరికి మాట ఇవ్వడానికి ముందు, ఒకరికి ఆశ చూపించడానికి ముందు, ఒకరికి ద్రోహం చేయడానికి ముందు, ఒకరికి అబద్ధాన్ని చెప్పడానికి ముందు, ఒకరిని పరీక్షించడానికి ముందు కాస్త ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే మంచిది. ఈరోజు ఈ కథలో ఉన్న నీతి సూత్రం ఏంటంటే, ముందు ఇళ్లల్లో తల్లి తండ్రి మారి తదుపరి మీరు జీవితంలో ఉత్తమ నీతి వినయాల్ని ప్రదర్శిస్తే మీ పిల్లలు కూడా అలాగే అవుతారు. మీలో లేని గుణాలు మీ పిల్లల్లో ఎలా వస్తుంది? విత్తనాలు ఒకటి వేస్తే చెట్టు ఒకటి అవుతుందా? అవ్వదు కదా. మీలో ఉన్న గుణాలే వాళ్ళలో కనబడతాయి. అలాంటిది మీరు ముందుగా మారితే వాళ్ళలో మార్పు ఖచ్చితంగా వస్తుంది. దీనికోసం కృషి చేయండి. తారాబలం ప్రతిరోజు వింటూ ఉంటాం. నిన్నటి తారాబలం మనకి విశాఖ నక్షత్రం అయి ఉండే, అదే విధానంగా ఈ రోజు కూడా మధ్యాహ్నం వరకు అదే నక్షత్రం ఉంటుంది. మరియు మధ్యాహ్నం పైన అనురాధ ప్రారంభమైతే రేపు అనురాధ నక్షత్రం శుక్రవారం మధ్యాహ్నం వరకు ఉంటుంది, మహానక్షత్రం.
కానీ మీరు అందరికీ తెలుసుకోవాల్సినది ఏంటంటే రేపు దగ్ధ యోగం ఉంది. ఎందుకంటే ఈరోజు కాసేపట్లో అష్టమి ప్రారంభమవుతుంది, మధ్యాహ్నం పైన అధికమైన అష్టమి ఉంటుంది, మరియు రేపు ఉత్తుంగ అష్టమి ఇంకా అధికంగా ఉంటుంది. రేపు అష్టమి గడియలు మధ్యాహ్నం ఆల్మోస్ట్ 11-12 గంటల వరకు అష్టమి దగ్ధ యోగం. రేపు ఉదయం ఎటువంటి ముహూర్తాలు ఉండవు. దాని నుంచి ఈ రోజు రేపు నక్షత్రము తిథుల్లో ముహూర్త నిర్ణయాలు లేవు. రేపైతే అసలే ఉండదు. అందువలన కాస్త జాగ్రత్త పాటించడం మంచిది. దగ్ధ యోగంలో ఏ ముహూర్తాలని ఎటువంటి మంచి కార్యాలకి శుభం కాదు, నిత్యము ఆచరించవచ్చు. దగ్ధ యోగంలో పూజలకి ఇంట్లో మనం ధ్యానం చేయడం, పూజించడం, కులదైవ ఆరాధన ఇది చాలా శ్రేయస్కరం. అంటే మన పాపకర్మాలు దహించబడతాయి అని అర్థం దగ్ధ యోగంలో. అదే విధానంగా ఈ దగ్ధ యోగంలో అయినంత వరకు ఇటువంటి పూజ, ధ్యానము, జపం ఆచరించగాని ముహూర్త నిర్ణయాలు చేయకూడదు. నిత్యము ఆచరించే వాటికి ఎటువంటి సంబంధం ఉండదు. ఇది దగ్ధ యోగం రేపు ఉదయం ఉంటుంది. అయితే ఈ రోజు మోస్ట్ పవర్ఫుల్ డే, గుర్తు పెట్టుకోండి. మోస్ట్ పవర్ఫుల్ డే అష్టమి. ఈ రోజు సాయంత్రం గురువారం. ఎంత గొప్ప రోజు అంటే ఊహించలేని గొప్ప రోజు. ఈ రోజు కాలాష్టమి. నెక్స్ట్ వచ్చే ఒక వారానికి మనకి ఏముంటుంది? మహాశివరాత్రి ఉంటుంది. ఈ రోజు కాలాష్టమి, అందుకే ఈ రోజు నుంచినే శివరాత్రికి ఇక విత్తనం స్టార్ట్ అవుతుంది. శుభగణాలన్నీ కూడా ఈ రోజు నుంచి ప్రారంభం అవుతాయి దగ్గరలో శివరాత్రి ఆచరించడానికి. మీరు కూడా శివుడికి సంబంధించిన ఏదైనా చర్యలు ఉంటే ఈ రోజు నుంచి ప్రారంభించండి. ఈ రోజు నుంచి శివరాత్రి వరకు అపరిమితమైన శివ ధ్యానం చేయండి. భగవంతుని నామస్మరణం జపించండి. శైవ క్షేత్రాల్ని దర్శించండి. అంతేకాదు ఆ శివరాత్రి రోజు శివుడికి అభిషేకం చేయడానికి నదీ తీరాల, సముద్రాల, నదుల నీళ్లని సేకరించండి. ఈ రోజు నుంచి పవిత్రమైన జలాల్ని తెచ్చి ఇంట్లో పెట్టండి. మరియు శివలింగం తయారు చేయడానికి పుట్టమట్టి తీసుకొని రండి ఒక్కరోజు. అలా ప్రతి రోజు కూడా ఆ శివుడికి ఏమేమి కావాలో అవన్నీ కూడా ఈ రోజు నుంచి ప్రారంభం అవుతుంది ప్రకృతిలో అని అర్థం. అన్ని గొప్ప రోజులు ఉంటాయి. ఇప్పుడు మీకు అందరికీ తెలియచేసేది ఏంటంటే ఈ రోజు ఒక అద్భుతమైన విషయం చెప్తున్నా. మనకి తారాబలము అనేది నక్షత్రాల ఒక శక్తి, అయితే గ్రహాల శక్తి ఆకాశంలో ఉంది. ఈ గ్రహాలకి ఈ భూమికి పెట్టిన పేర్లకి ఏదైనా సంబంధం ఉందా? ఋషులు ఎంత అద్భుతంగా చెప్పారు చూడండి. పైన సూర్యుడు సూర్యవారము, రవివారము, ఆదివారం, ఇవన్నిటికి ఎందుకు వచ్చింది? భానువారం. భాను అంటే సూర్యుడు. ఆదివారం రోజుకి ఎన్ని పేర్లు ఉన్నాయి చూడండి. ఆదివారం, భానువారం. అర్థమైందా? ఆది అంటే మొదటిది. ఆది అంటే మొదటిది. ఆదివారం, భానువారం, రవివారం, ఆదిత్యవారం. ఇలా సూర్యుని పేర్లకే ఆదివారం పెట్టారు. ఇలా 7 రోజులకి 7 గ్రహాల పేర్లే పెట్టారు. సండే, సన్ ఆదివారం. మూన్ మండే పెట్టారు. మార్స్ ట్యూస్డే పెట్టారు. ఇలా అన్నిటికీ కూడా సండే, మండే, మూన్ డే ఇవి వచ్చాయి. ఇంగ్లీష్ లో కూడా మన ఇది బీజం వచ్చి ఇక్కడి నుంచి ప్రారంభమైంది వీటికి పేర్లు పెట్టడానికి కూడా. అయితే ఎందుకు దీంట్లో ఎలా విజ్ఞానం ఏముంది? అప్పుడే ఎందుకు అలా పెట్టారు అంటే కొత్తగా ఇప్పుడు ఒక ఆరా ఎనర్జీ అండ్ మనిషి పైన చక్రాల ఆరా ఎనర్జీ ఎన్ని డిఫరెంట్ విధాలుగా చూపిస్తుంది అని ఒక అద్భుతమైన జపాన్ లో ఒక డివైస్ క్రియేట్ చేశారు. జపాన్ లో ఒక అద్భుతమైన ఒక చక్రాన్ని సృష్టించి ఈ 7 రోజులు కూడా ఆ చక్రాల్లో ఎనర్జీని పరీక్షిస్తే ఆదివారం రోజు సూర్యుని కాంతి కిరణాలు అత్యధికంగా భూమి స్వీకరిస్తుందంట. సోమవారం రోజు చంద్రకాంతిలు భూమి పైన ప్రభావం చూపిస్తుందంట. మంగళవారం రోజు మార్స్ నుంచి ఎక్కువ కిరణాలు భూమికి వస్తున్నాయి. బుధవారం రోజు మెర్క్యూరీ బుధగ్రహం నుంచి కిరణాలు వస్తున్నాయి. గురువారం జుపిటర్ నుంచి గురుగ్రహం నుంచి వస్తున్నాయి. అంటే ఒక్కొక్క రోజు ఈ 7 రోజుల్లో 7 గ్రహాల నుంచి ఆ రోజు అవే అత్యధికమైన రంగులో భూమికి ప్రవేశం చేస్తున్నాయి. అంటే 7 రంగులు ఏదైతే ఉన్నాయో ఆదివారం సూర్యుని కిరణాలు అత్యధికమైన ప్రభావాన్ని, మరియు చంద్రుడు అత్యధికమైన ప్రభావం సోమవారం, మంగళవారం అత్యధికమైన ప్రభావం రేస్ శక్తి
అంటే ప్రకృతిలోనే అదే శక్తి భూమి ఆకర్షిస్తుంది అంటే ఎంత గొప్ప సైన్స్ అప్పట్లో. అందుకే ఆ వారాల్ని ఆ రోజులు పెట్టారు. ఇప్పుడైనా అర్థం చేసుకోండి, ఏ వారం ఏ గ్రహ పూజ, ఏ వారం ఏ దేవతల పూజ ఎందుకు ఆచరించాలి అనేది ఈ నీతి సిద్ధాంతం మన ఋషులు ఇవ్వడం వలన ప్రపంచం దాని బేస్డ్ పైన ఉంది. దీన్ని తెలుసుకొని ఎవరైనా ప్రవచనకారులు మాట్లాడేటప్పుడు కాస్త అవగాహనతో మాట్లాడడం మంచిది అని నా ఉద్దేశం. ఈరోజు దివ్యమైన వాస్తు పరిష్కారం. ఒక పెద్ద వ్యక్తి గేటెడ్ కమ్యూనిటీలో ఒక విల్లా తీసుకున్నారు. చాలా పెద్ద గేటెడ్ కమ్యూనిటీ. ఆయనకి వెళ్ళిన తర్వాత అంతా బాగానే ఉండింది. బట్ వాళ్ళది విశేషంగా ఈ ఒక ఎన్నో కంపెనీలు ఉండేవి. పవర్ ప్లాంట్స్ ఉన్నాయి, సోలార్ పవర్ ప్లాంట్స్ ఉన్నాయి, హైడ్రో పవర్ ప్లాంట్స్ ఉన్నాయి, డిఫరెంట్ కాలేజెస్ ఇవన్నీ ఉంటాయి. కానీ అనుకోకుండా గవర్నమెంట్ నుంచి రావాల్సిన డబ్బు ఆగిపోయింది. 1 year 2 year 3 year 4 గవర్నమెంట్లు మారినాయి. ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆలోచించండి, డబ్బులు రాలేదు. ఇల్లు వాస్తు మార్పిచ్చారు, ఏదేదో చేశారు, ఏమేమో చేశారు. ఇదే చాలా పెద్ద ఇల్లు అయినప్పటికీ వాళ్ళు ఎంత వాస్తు మార్చినా ఏం చేసినా ఎవరు కనబట్టడానికి కాలే. ఇంట్లో అశ్వమేధ ఇంట్లో ఇక ప్రతి వారం చండీ హోమమే, ప్రతి వారం సుదర్శన హోమమే. డబ్బులున్న వాళ్ళకి చెప్పాలా? ఎవరు ఏం చెప్పినా రెడీ, అంతే చేస్తారు. కానీ రావాల్సినది ఏం జరగలేదు. అనుకోకుండా ఇదే విధానంగా టీవీ చూస్తూ ఏమో ఇదే ఒక చేద్దామని శ్రీవాస్తు యంత్రం పెట్టారంట. పెట్టంగానే 15-20 ఏళ్ల నుంచి పెండింగ్ ఉన్న కేసు వీళ్ళు వైపు అయ్యి వితిన్ కోర్ట్ ఆర్డర్స్ వచ్చింది. దాన్ని పెట్టుకొని వితిన్ 3 months లో వాళ్ళకి రావాల్సిన అన్ని బిల్స్ ఒకటే దగ్గరకు వచ్చాయి. అక్కడ ఆఫీసర్స్ వీళ్ళకి సపోర్ట్ చేయడానికి ప్రారంభమైంది. ఏమి ఇది మ్యాజిక్? వాళ్ళే ఆశ్చర్యపోయి వాళ్ళు వచ్చారు కలవడానికి. వస్తే స్వామి మేము నమ్మలేదు, కానీ ఇది చేసిన తర్వాత మాకు చాలా అద్భుతం అనిపించింది. కానీ మా ఇంట్లో వాస్తు దోషం ఎక్కడుంది స్వామి, ఎలా ఉంటే ఇది జరుగుతుంది అని నన్ను అడిగితే అప్పుడు వాళ్ళకి ఎవ్వరికి తెలియని ప్రాబ్లం ఏంటంటే ఈ ఉత్తర దిశ అష్టదిక్పాలకల్లో ఉత్తరంలో కుబేర స్థానం అని ఒకటి ఉంటుంది. ఎక్కడైతే కుబేర స్థానం అనేది ఉందో, నైరుతి కాదు, ఉత్తర దిశలో కుబేర స్థానం, ఎగ్జాక్ట్లీ ఆ కుబేర స్థానంలో పెద్ద సింహద్వారం ఆర్కిటెక్ట్ డిజైన్ బ్యూటిఫుల్ గా వేసి పెట్టాడు. డోర్ ఓపెన్ ఉంటే ఏముంటుంది అక్కడ? ఆలోచించండి. అందుకే ఈ అష్టదిక్పాలకల్లో 8 ఉంటారు. ఇంద్ర, అగ్ని, వరుణ, వాయు, కుబేర, ఈశాన్యం, ఇలా 8 దిక్కులకి 8 మంది అధిపతులు. 8 దిక్కులకి 8 మందిలో అధిపతులు. అగ్ని, యమ, నిరుతి, వరుణ, వాయు, కుబేర, ఈశాన్య మరియు ఇంద్రుడు. వీళ్ళ 8 మంది ఒకరికి ఒక స్థానం ఉంది. ఆ స్థానంలో ఓపెన్ చేసి పెడితే అది ప్రాప్తించదు. అందుకే వాళ్ళ ఇళ్ళలో ఆ కుబేర స్థానం, యక్షిని కదా, ఆయన ఎక్కడుంటాడు? ఆయన తలపేసి బంధించాలి, లోపల ఉంటాడు. మనం వదిలేస్తే బయట ఉంటాడు, ఇంటి లోపలికి రాడు. అంతే, ఆ పరిస్థితి అయింది. దాని నుంచి ఆ ఒక ప్లాన్ చూసినప్పుడు నాకు అర్థమైంది, సో దిస్ ప్రాబ్లం అని. అలా ఎంత మంచి వాస్తు మనం కట్టినా దాంట్లో ఇబ్బందులు కనబట్టలేవు కొన్ని. దాని నుంచి మన ఇంట్లో కూడా అటువంటి ఇబ్బందులు ఉంటే దయచేసి శ్రీవాస్తు యంత్రం ఇంట్లో పెట్టండి, మనకి ఆర్థికంగా అభివృద్ధి చెందుతాం. రేపు ఉదయం చాలా విశేషమైన రోజు. రేపు ఎవరైతే మానసికంగా ప్రశాంతత కోరుకుంటారో, ఎవరైతే ఇంట్లో ప్రశాంతతని కోరుకుంటారో వాళ్ళు విష్ణు సహస్రనామం ఖచ్చితంగా పారాయణ చేసుకోండి. ఇక దేవిని ఆరాధకులు, దేవిని పూజించేవారు శ్రీ మహావిద్య లేదు అంటే శ్రీ మహావిద్య కానీ లేదు లలిత సహస్రనామం కానీ చదువుకోండి. ఇవి మేము చేయలేము, అంత మాకు సమయం లేదు అంటే ఆవ నూనెతో 2 దీపాలు దుర్గాదేవి ముందు పెట్టి దేవి ఖడ్గమాల పారాయణం చేసుకోండి. తదుపరి కాస్త కుంకుమాన్ని తీసి అమ్మవారి నామంతో నుదుట్లో పెట్టుకోండి. ఇది స్త్రీలు చేయొచ్చు, పురుషులు చేయొచ్చు. అలా రేపు చేస్తే అద్వితీయమైన శక్తి, సమస్త శత్రుబాధ, సమస్త దారిద్ర బాధ, సమస్త దుఃఖాలు దూరం అవుతాయి. ఉపయోగం చేసుకోండి. ఈ రోజు మోస్ట్ పవర్ఫుల్ డే నేనే చెప్పాను. ఈ రోజు సాయంత్రం లోపు ఎక్కడైనా ఉమ్మెత్తకాయ ఉంటే తీసుకోండి. ఉమ్మెత్తకాయని తొటం పైన ఏదైతే ఉంటుందో దాని సగం తీసేయండి, లేదా ఉమ్మెత్తకాయని మధ్యకి కట్ చేయండి, లేదా పైన కాస్త కొంచెం తీసేయండి.
అందులో నూనె పోయండి, లేదా నెయ్యి పోయండి, అందులోకి ఒత్తులు పెట్టండి, ఏదైనా ఒక కడ్డీకి ఒత్తి కట్టి లోపలికి పెట్టండి, నిల్చుకుంటుంది. ఇంట్లో మినప్పిండితో చిన్నగా ఒక ఇంత ఉండ, అంటే మనం వెలిగించే దీపం పడిపోకుండా ఒక చిన్నగా ఏదైనా పెట్టేసి మినప్పిండిది ఒక ముద్ద పెట్టి దానిపై ఈ ఒక ఉమ్మెత్తకాయ పెట్టి దీపం వెలిగించి దాని ముందు కూర్చొని కాలభైరవాష్టకం చదవండి. దేవరాజ సేవ్యమాన పావనాంక పంకజం వ్యాలయజ్ఞశోత్రవింద శేఖరం స్ఫుర్పాకరం నారదాది యోగి వృంద వందితం దిగంబరం కాశికాపురాదినాథ కాలభైరవం భజే. ఇలా కాలభైరవ అష్టకాన్ని కానీ కరాల ద్రంష్ట్ర కాలభైరవాష్టం కాని గుర్తుపెట్టుకోండి. కరాల ద్రంష్ట్ర కాలభైరవాష్టం కాని ఈ దీంట్లో ఏదైనా మీరు పారాయణం చేసి తదుపరి ఆ దీపంతో దుర్గాదేవికి శివుడికి ఆర్తిని తీసి దేవుడి దగ్గర అది కొండెక్కే వరకు అలాగే ఉంచేయండి. ఇలా చేస్తే సమస్త విధమైన శత్రువులు స్తంభించిపోతారు. మనకి ఎవరైనా చెడు చేయాలని వాళ్ళు అనుకుంటే వాళ్ళే మారిపోతారు. అటువంటి శక్తియుతమైన దీపం ఇది. ఇది మాఘమాసంలో కృష్ణపక్ష అష్టమి సాయంత్రమే వెలిగించాలి. వెలిగించండి. ఉమ్మెత్తకాయ దొరకలేదు అంటే ఇక ఎర్ర నీళ్లు చేసి దాని మధ్యలో మట్టి ప్రమిద పెట్టి దీపం వెలిగించి పూజించండి. బ్రహ్మోస్మి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకు అందరికీ కూడా శ్రీవాస్తు యంత్రం గురించి పరిచయం చేయడానికి వచ్చాను. శ్రీవాస్తు యంత్రం మీరు చూస్తున్నారు. శ్రీవాస్తు యంత్రం. ఈ శ్రీవాస్తు యంత్రం ఈ విధానంగా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్ ఉంటుంది. తదుపరి బ్యాక్ సైడు ఇలాంటి 9 చక్రాలు ఉంటాయి. ఫ్రంట్ ఈ ఒక గ్లోబ్స్లా ఒక 9 డాట్స్ ఉన్నాయి చూడండి, ఇలా 9. ఇది శ్రీవాస్తు యంత్రం అనేది ఒక కాస్మిక్ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకుంటుంది. నెగిటివ్ ఎనర్జీని ఇంట్లో నుంచి బయటికి తరిమేస్తుంది. ఇది మీకందరికీ దానికి పరిష్కార మార్గంగా నేను ఇవి సూచిస్తున్నా. ఎందుకంటే చాలామంది పిల్లలు సరిగా చదువుతలేదు, ఇంకొకరు మా ఇంట్లో ప్రశాంతత లేదు, భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేదు, దేవుడి గదిలో సరిగా పూజ చేయలేకపోతున్నా, ఇంట్లో ఏదో తెలియని బాధ అనిపిస్తుంది, మా ఇంట్లో ఎప్పుడు కూడా ఏదో తెలియని ఒక శ్మశానంకి వెళ్ళినట్టు అనిపిస్తూ ఉంటుంది, మా ఇంట్లో కలగానే ఉండదు ఎప్పుడు కూడా, ఇక మా ఇంటికి చాలామంది వచ్చిన వాళ్ళంతా వాస్తు దోషం అని చెప్తూ ఉన్నారు, మేము ఏం చేయాలి అని ప్రశ్నిస్తూ ఉండేవారు. వాళ్ళందరికీ కూడా ఒక మార్గోపాయం చాలా రోజుల తర్వాత రీసెర్చ్ చేసి ఇప్పుడు ఈ శ్రీవాస్తు యంత్రాన్ని మేము చూపిస్తున్నాం. ఈ శ్రీవాస్తు యంత్రాన్ని ఎప్పుడైతే ఎక్కడ ఫాల్ట్ అనిపిస్తుందో అక్కడ ఒక మేక కొట్టి తగిలించాలి అంతే. పిల్లలు చదువుతా లేదు, చదివే రూమ్లో పిల్లలు ఏకాగ్రతగా చదవాలి అనుకుంటున్నారా, అక్కడ ఒకటి తగిలించండి. మీరు నిద్రించే ఒక రూమ్లో మాకు సరిగా నిద్ర వస్తా లేదు, పడుకుంటే చెడు కళలు వస్తున్నాయి, నిద్రించే గదిలో ప్రశాంతత లేదు అనిపిస్తుంది, అక్కడ ఒకటి తగిలించండి. లేదు ఎవరో వాస్తు దోషం అని చెప్పారా, ఇంట్లో వాస్తు దోషాని కోసం ఇంటి హాల్లో ఒకటి తగిలించండి. లేదా పూజ గదిలో ఏదో ప్రశాంతత లేదు, సరిగ్గా ఏకాగ్రత లేదు, మెడిటేషన్ చేయలేకపోతున్నా అంటే పూజ గదిలో ఒక మేక కొట్టి అక్కడ ఒకటి తగిలించండి. ఎక్కడైతే ఇంట్లో వాస్తు దోషం ఉంది అని ఎవరైనా చెప్తారో ఆ ప్రదేశంలో ఆ ప్లేస్లో జస్ట్ ఒక మేకు కొట్టి దాన్ని తగిలించండి. ఆ వాస్తు దోషం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చాలా అద్భుతము, చాలా విశేషమైన శ్రీవాస్తు యంత్రం మీ వరకు తయారు చేయించాము. దీన్ని ఉపయోగించండి, దీన్ని లాభం పొందండి. నమస్కారం. వాస్తు యంత్రం సంప్రదించవలసిన నెంబర్లు 8844452344 040682766622.